మనిషి ఆదిమానవుల కాలం నుంచి ఆధునిక మానవుడి కాలం వరకు ఎదిగారు. ఇలా చెప్పుకుంటూ పోతే మానవుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అన్ని కష్టాలకి ఫలితం ఇప్పుడు ఎన్నో రాకెట్లను కనిపెట్టాడు. మూన్ మీదికి కూడా వెళ్లాడు. ఎన్నో టెక్నాలజీలు కనిపెట్టారు. ఇన్ని కనిపెట్టిన కానీ మనిషికి ఒక లోటు ఉంది. పండుకునే ముందు మనిషి అనుకుంటాడు, నేను ఎప్పుడైనా చావాల్సిందే కదా. ఎప్పటికైనా మనిషికి మరణం తథ్యం. మనిషి 100 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకలేడు కదా అనే లోటు మనిషికి ప్రతిరోజూ ఉంటూనే ఉంటుంది. అప్పుడు మనిషి అనుకుంటాడు, మనిషి మరణాన్ని జయించలేడా? మనిషి 100 సంస్థల కంటే ఎక్కువ బతకలేదా అని డౌట్ వస్తుంది. మనిషి ఇంత ఎత్తుకు ఎదిగాడు కదా, మరి మరణాన్ని ఎందుకు జయించలేడు అని బాధ ప్రతి శాస్త్రవేత్తకు ఉంటుంది. అందుకే ఇప్పుడు మనిషి మరణాన్ని జయించబోతున్నాడు. అవును, మీరు విన్నది కరెక్టే. మనిషికి చావు అనేది ఉండదు ఫ్యూచర్లో. అండ్ దెన్ ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ని మిస్ అవ్వకూడదు అంటే నేను డైలీ ఒక వీడియో పెడతాను. ఆ వీడియోని మిస్ కాకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలా అని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇక్కడ సేవ్ అయి ఉంటుంది అండ్ మీలాంటి ఎంతోమంది బిగినర్స్కి చేరుకుంటుంది. అండ్ దెన్ ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే, నిజంగానే మనిషి మరణాన్ని జయించబోతున్నాడు. టెక్నాలజీ మనల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. అండ్ అదే టెక్నాలజీ మనుషులని చావకుండా కాపాడుతుంది. అది ఎలాగంటే, ముందుగా ఒక హ్యూమనేడ్ రోబోట్ని తయారు చేస్తారు. అండ్ ఆ రోబోలని చాలా తయారు చేస్తారు. మనిషి మెదడుకి ఒక వైర్ కనెక్ట్ చేసి మనిషిలో ఉండే బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రెయిన్ మెమోరీ అండ్ బ్రెయిన్లో ఉండే ఫీలింగ్స్ అన్నిటినీ ఒక చిప్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ ఆ చిప్ ని ఆ రోబోట్ బ్రెయిన్లో ఫిక్స్ చేస్తారు. ఏంటంటే ఇంకా మీరు లైఫ్ లాంగ్ బతుకుతారు. అంటే నీకు ఇంకా చావు ఉండదు. మల్లది కాక నీకు సూపర్ పవర్స్ కూడా వస్తాయి. ఒకవేళ మీ చేతి విరిగిపోతే కొట్టొచ్చేటిని ఫిక్స్ చేయొచ్చు. అండ్ మీ కళ్ళు కూడా బాగా కనబడపోతే కొట్టకళ్ళని పెట్టించుకోవచ్చు. అండ్ మీరు ఫుడ్ తినాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు, అంటే ఇంకా ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. మరి అదే కాక మీరు ఏ పనైనా ఫాస్ట్గా చేస్తారు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నేను ఎలాంటి వీడియోలు చేస్తే మీకు నచ్చుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకా ఫుల్ వీడియో తీస్తాను, నా మిస్టేక్ని కవర్ చేసుకుంటాను.